ధన్యవాదాలు. మధ్యలో ఇంగ్లీష్ వర్డ్స్ వెళ్ళిపోతుంది. వాస్తవానికి నేను ఈరోజు ఆర్ఎస్ఎస్ గురించి మాట్లాడమని చెప్పారు. నేను సంఘం కన్నా ఎక్కువ నేను హిందుత్వం గురించి, హిందుత్వ జీవన విధానం గురించి చెప్పదలుచుకుంది. ఎందుకంటే సంఘం అనేది మన హిందూ సంస్కృతిని కాపాడటానికి, అలాగే హిందూ జీవన విధానం ఎంత ఉత్కృష్టమైనదో ఉన్నతమైనదో తెలియపరచడానికి డాక్టర్ గారు ఆ రోజుల్లో ఉన్న పరిస్థితుల్లో మన సంఘాన్ని స్థాపించారు. దీన్ని భావితరాలకు అందించి ప్రపంచానంతటికీ హిందూ జీవన విధానాన్ని తెలియపరచాలని చేయబడ్డ ఒక గొప్ప ఆకాంక్షతో చేయబడ్డ కార్యక్రమం. దీంట్లో భాగస్వాములం అవుతున్నందుకు మనందరము అదృష్టవంతులము. అందులోనూ భారతదేశంలో జన్మించడమే మన అదృష్టం. కాకపోతే ఈరోజు మన గురువు గారిని స్మరించుకుంటూ గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వర అంటే గురువే ఈ త్రిమూర్తులందరిలోనూ ఉన్నాడు. ఈ త్రిమూర్తులందరూ మన గురువులోనే ఉన్నారు. ఒక గురువు ప్రతి వ్యక్తికి తన జీవితంలో సాధించడానికి ఒక లక్ష్యం ఉంటుంది. కానీ ఆ లక్ష్య సాధనకు తన ప్రయాణం ఎలా మొదలు పెట్టాలి, ఎక్కడ విరామం ఇవ్వాలి, ఎక్కడ ముగింపు పలకాలి, తదుపరి లక్ష్యం ఏంటి, ఈ దిశానిర్దేశనం చేసేవారే గురువు. ఆ గురువు యొక్క ఔన్నత్యాన్ని మనము గుర్తిస్తూ కీర్తిస్తూ ప్రతి సంవత్సరము గురువు పూజ మహోత్సవం చేసుకుంటూ ఉంటాం. కాకపోతే గురువు ఎవరు అనే మీమాంస మనలో ఉంటుంది. గురువు ఎవరంటే మనకు తెలియనిది తెలియపరిచేవారే గురువు. ఎవరు ఆ గురువు? మీరు ప్రకృతిలో చూడండి, ప్రపంచంలో చూడండి, లేదా ఇక్కడ మన చుట్టుపక్కల వాతావరణంలో కూడా చూడండి. ఒక చెట్టు తను పండ్లు ఇస్తుంది, ఎన్నడూ తను తినదు, మళ్ళీ దెబ్బలు తింటూ కూడా పండ్లు ఇస్తుంది. అంటే తను నేర్పే భాగము ప్రకృతితో మనం ఎప్పుడైతే కలిసి ఆలోచిస్తామో అప్పుడు మనకు ఆ చెట్టు యొక్క త్యాగఫలం గుర్తొస్తుంది. అంటే మనము త్యాగనిరతితో ఉండాలి అని. అలాగే ఒక చీమ ఉంది. అసలు చీమలు అనేటివి మనం ప్రతిదానికి వాడుతుంటాం సాధారణంగా. చీమ అంత కాదు, కానీ చీమలో ఉన్న క్రమశిక్షణ, చీమ గొప్ప సంఘజీవి. సాంఘిక జీవనము, దాని కట్టుబాట్లు ఏ ఇతర ప్రాణుల్లో కనపడవు. అంత గొప్ప, అంత చిన్న ప్రాణి అంత గొప్ప క్రమశిక్షణతో మెరుగుతూ తన దీన్ని నేర్చుకుంటుంది, తన జీవితాన్ని గడుపుతూ ఉంటుంది. అలాగే తేనెటీగ చూడండి, ఆడ తేనెటీగ మగ తేనెటీగ ఇవన్నీ వాటి పరస్పరంగా సహకారం చేసుకుంటూ పరోపకారం చేసుకుంటూ అన్ని వచ్చి ఒక తేనె పెడితే ఆ తేనె చుట్టే ఎవరో తీసుకెళ్తారు. కానీ మాది మీరు లాక్కెళ్ళారు అని మాత్రం ఇది పని చేయడం ఆపదు. తేనెటీగ దగ్గర నేర్చుకోవాల్సింది. సో ఇదంతా ప్రకృతి అంతా గురువులతో నిండి ఉంది. మనకు చూసే సూక్ష్మ బుద్ధి కానివ్వండి, ఆ నిషిద్ధ ఇది కానీ కావాలి. అలాగే మన ఫిజికల్గా ఇవన్నీ చూస్తున్నా కూడా మనకు తెలియని సంగతులు తెలియపరిచేవాడు గురువు. అండ్ నాకు అన్నీ తెలుసు అని అనుకోవడం మనం అజ్ఞానం అని మనకు తెలుసు. కానీ మనకు తెలిసిన విషయం కూడా మనకు సగమే తెలుసు, దీని అంతు మనకు తెలియదు అని తెలుసుకున్న రోజు మనకు గురుత్వం యొక్క గొప్పతనం అలవాటు. సో దాంట్లో ఉన్న మర్మం ఏంటంటే ఎంత నేర్చుకున్నా, ఎంత తెలుసుకున్నా, ఎంత హోదాకి ఎదిగినా, ఎంత గొప్పగా ఎదిగినా మనకు తెలిసినది అను మాత్రమే. మన జ్ఞానము మిడిమిడి జ్ఞానము అని మనం చెప్పుకోవచ్చు. సో
ఈ అంతా మనని ఒక సక్రమమైన మార్గాన నడిపేవారే గురువు. గురువు అంటే ఇంతకుముందే చెప్పుకున్నాం, ఎవరన్నా కావచ్చు. అలాగే గురువును అనుసరించి గురువును చెప్పే మార్గాన మనసా వాచా కర్మేణ నడవడమే మన ధ్యేయం. నిత్య విద్యార్థిలాగా జీవితమంతా ఉంటూ చనిపోయే వరకు కూడా మనము శివైక్యము పొందే వరకు కూడా నేర్చుకుంటూనే ఉండాలి. అలాగే ఒక నిత్య విద్యార్థిలాగా జీవితం గడపాలి. అప్పుడే మనం అభివృద్ధి చెందుతాం, సంఘాన్ని అభివృద్ధి పరుస్తాం. సంఘం అంటే ఇక్కడ అనే మన సమాజం, అలాగే దేశ హితం కొరకు మనం చేయగలుగుతాం. మనము వృద్ధి చెందడమే కాదు, మన చుట్టూ ఉన్న సమాజాన్ని కూడా బాగు చేస్తూ వాళ్ళను కూడా వృద్ధిలో తేవడం మన లక్ష్యంగా ఉండాలి. ఎంతసేపు నేను అయిపోయినా చాలు కాదు, నేను అయ్యాను, నాలాగా నాకన్నా బెటర్ ఎంతమందిని చెయ్యగలుగుతాను అనే లక్ష్యం మనకు మన గురువుని నేర్పిస్తారు. సో ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరోసారి నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు.